ఈ మధ్య 2-3 రోజుల క్రితం మాజీ శాసనసభ్యుడు కేటురెడ్డి డార్క్ రూమ్లో కూర్చుని ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ సత్యకుమార్ యాదవ్ గారు వారంలో 2 రోజులు వస్తారు, మిగతా రోజులంతా పిఏలే పనిచేస్తుంటారు, పిఏలే నడిపిస్తుంటారు అనే మాట మాట్లాడారు. బహుశా అది డార్క్ రూము ఆ యూట్యూబ్ ఛానల్ స్టూడియోనా లేకుంటే హైదరాబాద్ బెంగళూరు పబ్లోంచి మాట్లాడినాడో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా సత్యకుమార్ యాదవ్ గారు పిఎల్గా మేము పిఎల్ భావిస్తే ఖచ్చితంగా పిఎల్గానే మేము ఉంటాం. ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ గారు మా అన్న మాకు సంస్కారం నేర్పించినాడు, మాకు బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి నడవడిక నేర్పించినటువంటి వ్యక్తి. కరప్షన్ లేకుండా, కలెక్షన్ లేకుండా ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఆయన ఆదేశాలకు అనుగుణంగా ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి మంత్రి గారి కార్యాలయం 24 గంటలు ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అయితే ఆయన పిఏ అని పదే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము అంగీకరిస్తాం. పిఏ అనే పదానికి అర్థం తెలియని కేటురెడ్డి, పిఏ అంటే పీపుల్స్కు సంబంధించిన అసిస్టెంటు, లేకుంటే ప్రజలకు సంబంధించిన అసిస్టెంటము. మేము ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజాసేవకులుగా మా అన్న సత్యం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ సేవ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఆయన యొక్క పరిభాషలో, ఆయన యొక్క ఆలోచనలో పిఏలు అంటే ఆయనకు సంబంధించినటువంటి పిఏలు గతంలో బత్తలపల్లిలో కావచ్చు, ముదిగుబ్బలో కావచ్చు, తాడిమల్లిలో కావచ్చు, ధర్మవరం పట్టణంలో కావచ్చు, రూరల్లో కావచ్చు, ఆయన పిఏలు మాజీ శాసనసభ్యుడు కేటీరెడ్డి యొక్క పిఏలు ఆ రోజు చేసింది కలెక్షను, కరప్షను, భూ ఆక్రమణలు, ఇళ్లను ఆక్రమించడము, భూదందాలు చేయడము, దౌర్జన్యం చేయడము, అవసరమైతే వాళ్ళని తీసుకువెళ్ళి గుండాయిజం చేయడము, రౌడీజం చేయడము, ఈ రకంగా వాళ్ళు పిఏలు ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళ యొక్క హయాంలో ఏ రకంగా ఆయన పిఏలు ప్రవర్తించారో ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ గారికి పిఏలు కూడా ఆ రకంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడో ఏమో తెలియదు. కానీ మాకు మాత్రం మా అన్న సంస్కారాన్ని నేర్పించాడు, నీతి నిజాయితీగా పనిచేయడం నేర్పించాడు, నిష్కలంగా ఉండమన్నాడు, నిస్వార్థంగా పనిచేయమన్నాడు. మా పార్టీ కూడా మాకు క్రమశిక్షణ నేర్పించింది. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఏదైతే బాధ్యత అప్పచెప్తారో, ఇవాళ ధర్మవరం నియోజకవర్గం యొక్క బాధ్యతలు ఏదైతే మా అన్న సత్యన్న మాకు అప్పచెప్పాడో ఖచ్చితంగా 100% నిష్కలంకంగా, నిస్వార్థంగా, ₹1 కరప్షన్ లేకుండా, కలెక్షన్లు లేకుండా ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలు మా మీద పెట్టినటువంటి పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా 24 గంటలు వాళ్ళకు అందుబాటులో ఉంటూ పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాదు, కేతిరెడ్డి ఈ మధ్యలో మాట్లాడుతూ మన మైండ్ మతి భ్రమించిందో లేకుంటే ఫ్లస్ట్రేషన్లో మాట్లాడుతూ నాకైతే అర్థం కావడం లేదు. కానీ ధర్మవరం ప్రజలను శంకించేటువంటి ప్రయత్నం, అంటే ధర్మవరం ప్రజలు ఓటేశాడా, 29 రోజులు వచ్చి ఏ రకంగా గెలిచాడు, ట్యాంపరింగ్ చేశాడా, ప్రజలు మోసం చేశాడు, అంటే ధర్మవరం ప్రజలు గత 5 సంవత్సరాలుగా 19 నుంచి 24 వరకు నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేసిన దురాక్రమణలు, నువ్వు చేసిన దుర్మార్గము, నాకు ఆయన చూసి ఒకటి గుర్తొస్తుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఆయన పూర్తిగా కిమ్ అనేటువంటి వ్యక్తి ఒక నియంత, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి, ఏ దేశంలోనే నియంతగా ఉన్నటువంటి వ్యక్తి కిమ్. ఇక్కడ కూడా 19 నుంచి 24 వరకు ఆయన కూడా ఆ కిమ్ మాదిరి హెయిర్ స్టైల్ కట్ చేసుకొని ఒక నియంత పరిపాలన ఇక్కడ కొనసాగించాడు. 19 నుంచి 24 వరకు ఆ రకంగా కొనసాగింది. కాబట్టి 24 నుంచి 29 వరకు కూడా ఆ రకంగా కొనసాగాలని కోరుకుంటున్నటువంటి అయా కేతిరెడ్డి, అటువంటివి జరగవు. ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా కాపాడుకునేటువంటి నైతిక బాధ్యత సత్యకుమార్ గారు తీసుకుంటారు. వారికి తోడుగా మేము ఒక నియోజకవర్గం ప్రజలకు పనిచేయడానికి 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలియజేస్తాను.